ఎంత డేంజర్గా ఉంది రోడ్ అంటే అంత డేంజర్ ఉంది. ఎండ అయితే విపరీతంగా కాలుతుంది, పూర నాలుగు ఎండిపోతుంది. దుబ్బాలే మళ్ళీ, అది కూడా వెయిట్ ఎక్కువైపోయింది సైకిల్. ఓఆర్ఎస్ కలుపుకున్నా కూడా వాటర్ పని చేస్తాయి, అంత ఆనందం అవుతుంది. సో మనోడు చాలా కష్టపడుతున్నారు, సపోర్ట్ చేయండి మనోడికి, లైక్స్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. సో ఎంత కష్టపడుతున్నాడో, మేము బండి మీద వస్తే మాకే అసలు టూ మచ్ ఉంది, ఈయన సైకిల్ మీద వస్తున్నాడు అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ ఈయనకి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ జ్యోతిరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కంతా పొద్దున్న లేచిపోదాం అనుకున్నా కూడా 7 అవుతుంది, 7 అవుతుంది టైం. అంతా ప్యాకింగ్ తీసుకొని తీసి పెట్టే వరకు మనం వెళ్తుంది. జై బజరంగ బలి. 10 డౌన్లు ఒక గడ్డ ఇచ్చేటప్పుడు చూడు స్వామి, కాపీగా సాగిపోయి తొందరగా వెళ్ళాలి. సాంబార్ నుంచి వచ్చింది ఆడే, నాకు ఒక బ్రిడ్జ్ వస్తుంది మొత్తం, ఒక నది దాటింది ఆడే. ఇక్కడ రోడ్డు చిన్న ఒకటి ఉంటుంది రోడ్, ఇక్కడ ఘాట్ సెక్షన్, మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది ఫారెస్ట్లకు. అక్కడ వస్తే దగ్గర ఉంటుంది మనకు. ఈ నుంచి 260 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోతే జమ్మూ సైడ్ నుంచి వెళ్తే ఇంకా 364 కిలోమీటర్లు 44 కిలోమీటర్లు ఉంది మొత్తం సంథింగ్. 100 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది అక్కడ. అటు సైడ్ చూడండి ఎట్లుంది రోయలు, మొత్తం గడ్డనే ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి నన్ను చూడండి ఇట్లా. ఇప్పుడు నేను ఎట్లా పోవాలో చూడండి, అటాక్ వస్తుంది చూస్తాను చూడండి, కనిపిస్తుందా? అట్లా 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 టవర్ కనిపిస్తుందా? ఆ కొండ ఎక్కాలి. మీకు కనిపిస్తలేనట్టు ఇందులో ఒక కారు వస్తుంది, ఇట్లా 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 కలిసి ఆ కొండ ఎక్కాలి. ఎండనేమో దంచడం వస్తుంది. అయినా కాదు, గద్దలు ఎదురు చూస్తున్నాడు రండి అక్కడికి. అయ్యో ఎందుకు రామాయణాన్ని కష్టపడు ఓసారి అనిపిస్తుంది సార్ ఎందుకు వచ్చినానా అని. చూడండి అట్లా ఈరోజే ఎండ పడుతుంది, ఏమంటే ఫుల్ వర్షం పడ్డది. ఈ కొండలలోకి వచ్చే వరకు ఎండ చంపుతుంది. ఆ కొండ ఎక్కుతున్నా దిగనీకు ఉంటుందా? ఇంతకు ఎక్కుతానా ఫస్ట్ కొండ. నెక్స్ట్ ట్రై బ్రో, ట్రై ఇట్, డూ ఇట్, యూ కెన్ డూ. ఓకే, డౌన్ ఉంది, కొంచెం ముందర పోతే దాని తాతలు ముత్తాతలు దిగొచ్చుంత హైట్ ఉంది. బోలో क्या बोलूँगा मैं? लाइक, बोलो लाइक शेयर सब्सक्राइब JRS van life. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇందాక కలిసిన కాదు అట్లా ఇదేంది అన్నాడు కెమెరా అన్న, క్యా కర్తా యూట్యూబ్ में डाला वीडियो बना के అంటే डालो मेरा वीडियो डालो అంట. ఇప్పుడు అభి डालो అంట. ఇప్పుడు ఏడొస్తారు నాయన, 2 రోజులు ఆయనకు వస్తుంది యూట్యూబ్లో చూడని చెప్తే ఫోన్. మొత్తానికి పైనకి వచ్చేసినాం చూడండి. ఇక్కడ డాబాల్లో అక్కడ అన్నీ ఇంత పైన కట్టి రూళ్ళు, చల్లగా వస్తుంది గాలిగా. రోటీ మటర్ పన్నీర్ బాగుంది, టేస్ట్ అయితే పర్లేదు. మంచిగా కొండలో ఉన్నామని మంచిగా ఉంది. ఒక చిన్న లంచ్ బ్రేక్ తీసుకొని రోటీ తిన్నా, తర్వాత మళ్ళీ బయలుదేరినా. ఇంకా హైటే ఉందంట, ఇంత హైట్ ఎక్కినా కూడా. చూడండి మరీ దూరం కాకపోతే గా లోయల్లో పోయి ఎవడు కట్టిండబ్బా, మొత్తం గుడారాలు వేసుకొని ఉంటున్నాను. అవతల గడ్డ మీద కూడా ఉన్నాయి ఇండ్లు, ఆడికి ఎట్లా పోతారు ఏం కథ. ఇంత జాగా దొరికితే సావాలి. ఈ డోనట్లు ఎవరు జనాలు, మనుషులు ఇప్పుడు ఇట్లా అయిపోతారు. చూడండి ఎట్లుందో, మొత్తం కాల్చి వచ్చింది. నన్ను అడిగితే
100 కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు, ఆ రోడే బెటర్ అనిపిస్తుంది నాకు. జమ్మూ సైడ్ నుంచి వెళ్ళేది హైవే, అక్కడ కూడా అవుతుందో లేదో తెలియదు, కానీ ఇదైతే మరి ఇదే ఘాట్ సెక్షన్, మొత్తం అడవి. ఎంత డేంజర్గా ఉంది రోడ్ అంటే అంత డేంజర్ ఉంది. ఎండ అయితే విపరీతంగా కాలుతుంది, పూర నాలుగు ఎండిపోతుంది. చూడండి మొత్తం అయితే ఇంకా ఆడికి వెళ్ళాలి. ఇట్లా పడి అక్కడ స్తంభం కనిపిస్తుండో లేదు మీకు, అక్కడ వరకు వెళ్ళాలి. ఆ పైన మేఘాలు కనిపిస్తున్నాయి, కొన చెట్లు, అక్కడ వరకు ఎక్కాలి. 50 మీటర్స్ దుబ్బే వరకు అయిపోతుంది. 150 మీటర్లు దుబ్బాలే మళ్ళీ, అది కూడా వెయిట్ ఎక్కువైపోయింది సైకిల్. ఓఆర్ఎస్ కలుపుకున్నా కూడా వాటర్ పని చేస్తారు, అంత ఆనందూపు అవుతుంది. చూడనికే పెద్ద పెద్ద లోయలు చూడండి, కెమెరాలో సరిగ్గా కనిపిస్తారు కానీ మొత్తం లోయలు, పెద్ద పెద్ద లోయలు. నుంచి పడితే పీస్ కూడా దొరకదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ నుంచి. 2 గంటలు దుబ్బిన తర్వాత మళ్ళీ ఎక్కిన సైకిల్. ఇప్పుడు చల్లగా వస్తుంది దాన్ని. ఇది మాన్సార్ లేక్, మాన్సార్లోకి వచ్చినాం. అక్కడ మొత్తం ఎక్కితే కానీ చూసే వరకు కొంచెం ప్రశాంతమైన పని. వా ఇక్కడ పెద్ద ఉంటుంది బ్లాక్. చూడండి చేపలు. పెట్టుకోవచ్చు దగ్గర నుంచి. అక్కడ వైట్ పీస్ వచ్చింది, వైట్ అయింది, టోటల్లీ వైట్. తిన్నది మా ఊర్లో తిన్నారు. బజ్జీ మంచిగా వీటికి ఫుడ్ వేసుకుంటే మంచి టైం పాస్ చేసి. ఇంకా 20 రూపాయలు తీసుకుంటుంది, వేసిన అయిపోయింది. ఇక్కడ సైడ్ ఇక్కడ అది లోపలికి పోతుంది. ఇది మాన్సార్ లేక్. చలో బయలుదేరింది. మళ్ళీ ఎన్ని గంటలు వస్తాయో కొంచెంసేపు అలసిపోయి వచ్చినందుకు కొంచెంసేపు రిలాక్స్ చేసి. ఇలాంటి డౌన్లు ఉంటే ఎక్కిన కష్టం వచ్చినదంతా మర్చిపోవచ్చు.
ఈ గాలితో ఎంత చల్లగా వస్తుంది గాలి. కొత్త వస్తుంది. ఛానల్ పేరు జేఆర్ఎస్ వ్యాన్ లైఫ్ పేరు ఉందా ఉందా? ఇక్కడ స్టిక్కర్ స్టిక్కర్ టైం ఉంది. రికార్డ్ అవుతుందిగా. మీరు ఎక్కడ? మేము రాజమండ్రి. రాజమండ్రి. సూపర్ భయ్య, నిన్ను చూస్తే మంచి ప్రౌడ్ అనిపించింది. ఏంటంటే మేము బళ్ళ మీద వెళ్తున్నాం అంటేనే మా వాళ్ళు అయ్యి బాబాయ్ అంటున్నారు. ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి? 2 తారీఖు స్టార్ట్ అయినా. సెకండ్ బాగానే వచ్చారు. 12 రోజులు అంటే 4 నుంచి ఢిల్లీలో బయలుదేరినాను. 2 రోజులు ఢిల్లీ దాకా సైకిల్ బండి మీద వేస్తారా? ఫ్లైట్కి వచ్చిన మొత్తం డెకాత్లాన్ తీసుకున్నాను ఢిల్లీలో. ఓహో, ఢిల్లీలో డైరెక్ట్ పర్చేస్ చేశారు. మీరు లగేజ్ మాత్రం పెట్టుకుని వచ్చారు. ఇది ఒక బ్యాగ్ ఉండే అంతే. ఓహో, ఓకే ఓకే, సూపర్ భయ్య మీరు అసలు. ఇందాక ఆడ అయితే అవుట్ అయిపోయినాయి, గివ్ అప్ అయిపోయింది ఆడ. అంటే అక్కడ ఉంది అయితే అవునవును, ఆడికి వచ్చినాడ కూడా ఇంకా బెదిరించిండు, భయపెట్టిండు. నువ్వు నుంచి ఇక్కడ ఎంకికో అన్నాడు. తగ్గేది లేదని కొంచెం ముందుకు వచ్చినాయి. ఆ నుంచి 10 కిలోమీటర్లు 11 మొత్తం డౌన్. అవునవును, బాగుంది. ఓహో సూపర్ భయ్య. రికార్డ్ అవుతుందా? హాయ్ హాయ్ చూపెట్టండి మమ్మల్ని కూడా. సో మనోడు చాలా కష్టపడుతున్నారు, సపోర్ట్ చేయండి మనోడికి. లైక్స్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. సో ఎంత కష్టపడుతున్నాడో, మేము బండి మీద వస్తే మాకే అసలు టూ మచ్ ఉంది. ఈయన సైకిల్ మీద వస్తున్నాడు అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ ఈయనకి. ఏం చేస్తుంటారు బ్రదర్? బీటెక్ అయిపోయింది. హ్యాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఒకసారి మీకు యూట్యూబ్ లో కాంటాక్ట్ అవుతాను. ఇంకొకసారి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పరా? జేఆర్ఎస్ వ్యాన్ లైఫ్. ఓకే, కొంచెం మనం కూడా ఒకసారి మనం సపోర్ట్ చేయండి. మన తెలుగు మీది కూడా ఛానల్ లేదు, మేము జాబ్ చేస్తున్నాం. జస్ట్ ఒక 10 days మాత్రం మా ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. ఇది కంటిన్యూ అయ్యే లాగ్ కాదు. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ, టేక్ కేర్. అది రూమ్ స్టేషన్ కానీ అలా టెంట్ ఉన్నాయా? టెంట్ ఉంది, ఇక పెట్రోల్ బంకులు ఎక్కడ జరిగితే అక్కడ. సూపర్ జాగ్రత్త. 2 రోజులు తీసుకున్నా రూమ్ అంతే. అవునా, ఓకే ఓకే ఓకే. రిస్క్ అయితే చేయకండి, కానీ అంత మంచిగానే ఉంది. స్లోగానే పోతున్నాయి. అవునా, ఓకే. ఇలాంత వరకు రిస్క్ లేకుండా పోతున్నారు. లేదులే, వాళ్ళు ఎవరి మాట లోకల్స్ నమ్మకండి. నన్ను కూడా ఫస్ట్ భయపెట్టారు, కానీ మరి మనం ఎత్తుక్కుందా కిక్ కదా. లేహ్లాడ కోరుకున్నా ఎంతకన్నా కిక్ లైఫ్లో ఎప్పుడు చేస్తావా? మళ్ళీ ఒకటేసారి లదాఖ్ మనాలి వరకు లాస్ట్. ఏం లేదు, నాకు మోటివేషన్. ఇంకా మోటివేషన్ కాదు, కొన్ని వస్తానంటే నేను లాక్కుని కూడా పోతాను. నాకు మోటివేషన్ మొత్తం రోడ్లో ఇట్లా జనాల నుంచే. చాలా గ్రేట్. ఎంత దూరం యాక్చువల్లీ జమ్మూ మీద నుంచి వెళ్దాం అనుకున్నాను. ఏ రోజు వస్తుంది ఈ వీడియో? రైట్. ఓకే ఓకే ఓకే. అక్కడ వరకు నేను మార్నింగ్ నుంచి 20 కిలోమీటర్లు వచ్చిన సార్. ఓకే ఓకే. ఆ నుంచి ఇటు వరకు కొంచెం స్పీడ్ వచ్చింది. పర్ డే ఎంత కవర్ చేస్తున్నారు? అక్కడైతే రోడ్ 50 నుంచి 90 మధ్యలో. సూపర్. ఇక అంటే రోడ్ని బట్టి, వెదర్ని బట్టి. మరి ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నారా? ల్యాప్టాప్ కాదు, అది హార్డ్ డిస్క్ ఉంది. ఫోన్లో అయితే కాపీ చేస్తున్నారు. ఫోన్లకు మొత్తం కాపీ చేసి ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాను. ఓహో, ఫోన్లో ఎడిట్ చేస్తున్నారు. ఈవినింగ్ మరి ఛార్జింగ్ అది ఎలా మీకు? పవర్ బ్యాంకులు ఉన్నాయి, ఆగిన తోటి పెట్టుకుంటా. 3 ఉన్నాయి పవర్ బ్యాంక్. ఓకే. సోలార్ ప్యానల్ తీసుకున్నాను, వీడికే వెయిట్ అయింది. ఒక్కొక్కటి తగ్గించుకుంటా. ఫ్యామిలీలో ఏం అనలేదా ఇంత దూరం సైకిల్? ఏం బెరుకుంటారు వాళ్ళు. ఏంటంటే మేము బండి మీద వెళ్తా ఉంటేనే మమ్మల్ని రేంజ్ లో ఆడుకున్నారు. మామూలుగా కాదు అసలు, వీడికి బలిసింది, వీడికి మామూలుగా అది లేదు ఇది లేదు అన్నారు. అసలు భయపడుతుంది, రోజు ఫోన్ చేస్తారు. అవునా, ఎవ్రీడే ఫోన్ చేస్తున్నారా? ఓహో సూపర్. నెక్స్ట్ ఇప్పుడు జాబ్ ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం. సక్సెస్ అయితే యూట్యూబ్. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ వచ్చారా? ఇప్పుడైతే ఈ మధ్య 30 మంది ఎరిగారు, 326 మంది అయ్యారు ఈరోజుకి. ఓకే ఓకే, మంచిగా ఫేస్బుక్లో అది పెట్టండి. అసలు మామూలు ట్రిస్ట్ కాదు తెలియడు అంటే. సరే భయ్యా, రైట్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వీలైతే యూట్యూబ్లో నా పేరు ప్రకాష్ అని వస్తుంది. ప్రకాష్ పడుకొని నేను కనపడతాను. అందరూ వచ్చినాక ఒకసారి మీ పర్వాలేదు అనుకుంటే నో ప్రాబ్లం చెప్పండి కదా.
ఓకే బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏం చెప్తాం మీకు, ఎందుకంటే మేమేదో బండి వేసుకుని వెళ్ళిపోతే మీరే మా గురించి ఆగారు కదా. ఏం లేదు, నాకు మోటివేషన్ ఇంకా మీరు తెలుగు వాళ్ళు కలిసినంటే ఇంతకన్నా ఏముంటుంది. అసలు ఏదో ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కలిసారు, మంచిగా మాట్లాడేది 5 minutes తెలుగు తీసుకున్నారు. ఇది మార్నింగ్ నుంచి డౌన్ అయిన ఒక వెయిట్ అది చెక్ చేసుకొచ్చారు ఇంటి దగ్గర. ఏం చెక్ చేసుకోవాలి? అయ్యో చెక్ చేయండి, ఎందుకంటే తగ్గింట, కొంచెం తగ్గింట. కంపల్సరీ అసలు స్టార్టింగ్లో కొంచెం దమ్ము వస్తుంది, ఇప్పుడేం వస్తలేదు. ఓకే ఓకే. కాళ్ళు నొప్పులు అన్నీ ప్రాబ్లం పోయినాయా? అన్నీ కానీ చాలా హెల్త్కి మంచిది, చాలా మంచిది, లైఫ్ పెరుగుద్ది. అంటే మిమ్మల్ని చూస్తేనే నాకు గూస్ బంప్స్ వచ్చింది. సరైన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే నేను పట్టలేను కూడా, నా పొట్టది పెరిగిపోయింది. నాది కూడా కొట్టవాలనే వచ్చిన. ఓకే ఓకే. సరే బ్రదర్, శ్రీనగర్ వెళ్ళాలి, శ్రీనగర్ పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. రాత్రి 12 అయిపోతుంది సార్. ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళు జాబ్ చేస్తారంట, ఏదో 10 days ట్రిప్ వేసుకున్నారు కపుల్స్. ఇట్లా సరదాగా బయటికి వెళ్ళి రాళ్ళు, ఏం బతుకులు, జాబులు గీబులు అనుకుంటా. అప్పుడప్పుడు మంచిగా ఇట్లా బయటికి వెళ్ళి వస్తే అదే కిక్, మంచిగా ఫ్యామిలీ బాండింగ్స్ కూడా పెరుగుతాయి. నాకు వాళ్ళని చూస్తే కొంచెం ఎనర్జీ వచ్చింది, వాళ్ళకి నన్ను చూస్తే ఎనర్జీ వచ్చింది. వాళ్ళు మళ్ళీ అది ఇచ్చారు 2 ప్యాకెట్స్. సవంగా వాళ్ళ తోని వాళ్ళకి వచ్చాయి, ఇది 2 ఇచ్చారు. దీంట్లో విలువ 10 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు, అంతకన్నా ఎక్కువే. కష్టపడేది, ఇంత కష్టపడేది యూట్యూబ్ నుంచి నాకు సపోర్ట్ కావాలని, బట్ అక్కడ నుంచే వస్తలేదు సపోర్ట్. బయట జనాలు మస్తు సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్మెంట్ ఎక్కడ కోరుకుంటున్నానో అక్కడ లేదు. థ్యాంక్ యూ. ఒంటరి కాదు, ఇప్పుడు చాలామంది ఉన్నారు నా చుట్టూ. సారే దునియా మేరే పాసే. లైక్ చేయండి అబ్బా వీడియోని, ఎన్నాడు బాగా అడగబుద్ది కాదు నాకు. ఇంత కష్టపడుతున్నాను కన్నా ఒక లైక్ చేస్తే కొంచెం బూస్టప్ చేస్తా యూట్యూబ్. అది యూట్యూబ్ బూస్టప్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది, ఇంకా కష్టపడడానికి ధైర్యం వస్తుంది. ఓకే, ఇంకో ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాను. వాళ్ళని అడిగిన పర్మిషన్ ఇక్కడ ఉండకూడదు అండి. చుట్టుముట్టు కొండలే, మొత్తం ఘాట్ సెక్షన్. మంచిగా ఇక్కడ ఉంటాను నైట్ ఇక. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.